వివాహేతర సంబంధంపై మోజు స్నేహితుడిని బలి తీసుకున్న వైనం. రొద్దం మండలం పెద్దకోడిపల్లిలో దారుణం. లింగమయ్య హత్య కేసులో ముగ్గురి అరెస్ట్. నిందితుల నుండి కత్తులు, స్కూటీ స్వాధీనం. వివరాలు వెల్లడించిన పెనుకొండ పోలీసులు. నమస్కారం, స్టార్ జమనం న్యూస్ కు స్వాగతం. అక్రమ సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. స్నేహితుడే కదా అని నమ్మి వెళ్తే పథకం ప్రకారం కత్తులతో పొడిచి కిరాతకంగా చంపేశారు. రొద్దం మండలంలో సంచలనం సృష్టించిన బోయ లింగమయ్య హత్య కేసు మిస్టరీని పెనుకొండ పోలీసులు ఛేదించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా రుద్దం మండలం పెద్దకోడిపల్లి గ్రామానికి చెందిన బోయ లింగమయ్య అనే యువకుడు ఈ నెల దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసును విచారించిన పెనుకొండ పోలీసులు అదే గ్రామానికి చెందిన మనోజ్, నవీన్, ప్రభాస్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు లింగమయ్య, ప్రధాన నిందితుడు మనోజ్ స్నేహితులు. అయితే మనోజ్ కుటుంబ సభ్యుల్లో ఒకరితో లింగమయ్య వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, ఇది తమకు అవమానకరంగా మారిందని మనోజ్ కక్ష పెంచుకున్నాడు. ఈ విషయంపై గతంలోనే హెచ్చరించినా లింగమయ్య పద్ధతి మార్చుకోలేదని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో విషయం మాట్లాడుకుందామని పిలిపించి పెద్దకోడిపల్లి శివార్లలో మనోజ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో లింగమయ్య రొమ్ముపై పొడిచి హత్య చేశాడు. ఈ హత్యకు నవీన్, ప్రభాస్ సహకరించారు. నిందితుల నుండి హత్యకు వాడిన 2 కత్తులు, పారిపోవడానికి వాడిన ఒక స్కూటీ మరియు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు. ఘటనా స్థలంలో మద్యం సేవించినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు. క్షణికావేశాలు, వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి అనడానికి ఈ ఘటనే నిదర్శనం. నిందితులను కోర్టు ముందు హాజరుపరిచారు. 26వ తేదీ సాయంత్రం 4:45 గంటలకు రొద్దం మండలం పెద్దకోడిపల్లి గ్రామం శివార్లలో పెద్దకోడిపల్లి గ్రామానికి చెందిన బోయ లింగమయ్య అనే అతన్ని హత్య చేయబడ్డారు. అతను ఈ కేసులో అదే గ్రామానికి చెందిన మనోజు, నవీను, ప్రభాస్ వీళ్ళు ముగ్గురు కూడా ఈ కేసులో నిన్న దినం మధ్యాహ్నం అరెస్ట్ చేయడం జరిగింది. వీరిలో ఈ ముగ్గురులో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరితో ఈ లింగమయ్య అనే అతను వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంతో ఈ యొక్క హత్య జరిగింది. వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి నుంచి కూడా ఆ హత్యకు ఉపయోగించిన కత్తుల్ని స్వాధీనం చేసుకోవాలి. దాంతోపాటు వాళ్ళు హత్య చేసిన తర్వాత పారిపోవడానికి ఉపయోగించిన స్కూటీని, అదేవిధంగా వాళ్ళ వద్ద సెల్ ఫోన్ని స్వాధీనం చేసుకోవాలని ఈరోజు కోర్టు హాజరుపడుతుంది.